అనమాట. ఎందుకంటే అటు కొబ్బరి పచ్చడా, ఇటు పల్లి పచ్చడా, నువ్వు పచ్చడా వాళ్ళకి అర్థం కాదనమాట. సో యమ్మీ, అబ్బబ్బబ్బా ఏం టేస్ట్ అండి బాబోయ్, సూపర్ ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి గోనే. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటండి, ఎప్పుడు దొండకాయ కర్రీ అయినా అప్పుడప్పుడు ఇలా నేను చేసి పెట్టినట్టు పచ్చడి కూడా చేసి పెట్టండి. అసలు దొండకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా పచ్చడి చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నాకు అసలు దొండకాయ కర్రీనే నచ్చదండి. కానీ ఇలా పచ్చడిలాగా చేసుకున్న తర్వాత నేనైతే ఫ్యాన్ అయిపోయా దొండకాయ పచ్చడికి. ఎప్పుడైనా పచ్చడే చేసుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా. టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఎలానో ట్రై చేసి చూద్దామా. ముందుగా దొండకాయలన్నీ నిలువుగా ఇలా సన్నగా తరుక్కోండి. తర్వాత దానికి సరిపడా పచ్చిమిర్చి, ఆనియన్ తీసి పక్కన పెట్టుకోండి. నేను 1/2 kg దొండకాయ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎందుకంటే మిర్చితో చేస్తేనే బాగుంటుంది పచ్చడి. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి నేను మధ్యలోకి చించుకుంటున్నాను, అంతే, కట్ చేసుకోవట్లేదు, చించుకుంటున్నాను. ఎందుకంటే వాటిని మనం ఫ్రై చేసుకోవడం అంతే. ఇప్పుడు అలాగే గిన్నెలో పెట్టి ఆయిల్ వేసాను. దాంట్లో నేను దొండకాయలను, పచ్చిమిర్చిలను, ఆనియన్స్ని మూడింటిని ఒకేసారి వేసి వేయించుకుంటున్నానండి. 2 నిమిషాలు మంచిగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఖచ్చితంగా వాచ్ చేయండి, యమ్మీగా ఉంటుంది నిజంగా అసలు. సో వీటిని బాగా కలుపుకొని నేను ఇక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నానండి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇలా ఉన్నాయి. సాఫ్ట్ అయితేనేమో నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం, లేదు గట్టిగానే ఉన్నాయంటే చూద్దాం. సో నాకైతే సాఫ్ట్ అయినాయి అనిపించింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఒక 1/2 కప్పు పల్లీలు, అలాగే 1/2 కప్పు నువ్వులను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక డ్రై కోకోనట్ది ఒక పీస్ అన్నమాట, సగం పీస్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే చూస్తారుగా మీరే. సో కట్ చేసుకున్న తర్వాత నేనైతే పల్లీలను, నువ్వులను అన్నిటినీ దాంట్లో వేసాను. అలాగే మనం కట్ చేసుకున్న డ్రై కోకోనట్ని కూడా మనం ఏదైతే ఉడికించుకుంటున్నామో ఆ మిశ్రమంలో వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇలా ఉందన్నమాట అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. సో పసుపు యాడ్ చేసుకొని మన ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఇంకా మనం ఇంకా ఫర్దర్గా ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం సాఫ్ట్ కావాలి మనకి దొండకాయ, పల్లీలు ఇవన్నీ మంచిగా ఉడికిపోవాలి. ఈ ప్రాసెస్లో అవి ఉడుకుతున్న టైంలోనే నేనైతే ఒక 4 పెద్ద సైజు టమాటాలను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా తొందరగా ఇవి ఉడికిపోవాలి కాబట్టి. ఈ టమాటా వేసుకున్న తర్వాత మనకి ప్రాసెస్ కూడా ఏమంత ఉండదండి. ఆల్మోస్ట్ మనకి 90% దొండకాయ ఉడికిపోయింది. సో దాంట్లో ఇక నేను టమాటాలను కూడా అన్ని కట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఇంకా టమాటా ఉడికేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్లో. అదే మీకు టమాటా వేసేటప్పుడు చూపించలేదు కదా, టమాటా వేసాను, వేయించుకుని ఉడికించుకుంటున్నానని చూపిస్తున్నాను. సో ఇంకా మనకి 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నేనైతే ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ ఉంచుకున్నానండి. అది చల్లారిపోతే సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇక మిక్సీ చేసుకోవాలి. 2-3 వెల్లుల్లి కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మిక్స్ చేసుకోవాలి, కానీ తొందరగా మిక్స్ అవ్వదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటుంది, పల్లీలు ఇవన్నీ కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అలానే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. సో నేను దాంట్లోనే ఇంకా సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంకా మనకి పచ్చడి రెడీ అయిపోయింది, తాలింపు కదా. సో అందుకోసం తాలింపు కోసం నేనైతే గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా తాలింపు వేగిన తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇంకా పచ్చడి మొత్తాన్ని తీసుకొని తాలింపులో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు మనం అట్లానే గ్యాస్ మీద ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ తాలింపు అంతా పచ్చడికి మంచిగా పట్టాలి. అది 2 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం తాలింపులో కొంచెం మనము 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నూనె అంతా పచ్చడికి పట్టేలాగన్నమాట. సో మనము 2 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం గార్నిష్ చేసుకున్నాను. నేను ఏవైతే యాడ్ చేసుకున్నానో వాటితో కొన్ని పల్లీలు, కొద్దిగా నువ్వులు వేసి గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకుంటున్నానండి. ఆగలేను ఇంకా, ఎందుకంటే
ఆల్రెడీ లంచ్ టైం అయిపోతుంది. సో ఇంకా వేసుకున్నాను, పచ్చడి కూడా వేసుకున్నాను. ఆ పచ్చడిలో మనం మంచిగా నెయ్యి కూడా తగిలించేసుకొని తినండి, ఇంకా స్వర్గమే అనుకోండి. ఇంకా అంత టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత. ఇంకా పచ్చడి యమ్మీగా, అసలు దీన్ని ఎవరి ముందైనా పెట్టామనుకోండి ఈ పచ్చడిని, అసలు ఇది దొండకాయ పచ్చడి అని గుర్తుపట్టారండి, అంత టేస్టీగా ఉంటుంది. అన్నీ మీకు వేసాం కదా, చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కమ్మగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసినా కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు ఎందుకండి? సో నా పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.